మ్యాంగో జామ్ ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. బాగా పండిన మామిడికాయలు తీసుకొని తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఈ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకొని ఇదంతా కూడా స్మూత్ గా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పాన్ లోకి వేసేసుకొని హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ ప్లేస్ లో బెల్లం కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసాక అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. తప్పనిసరిగా ఇవి రెండు యాడ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. జామ్ ఉడికిందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి జామ్ ని కొంచెం వేసి ఇలా స్లాంటింగ్ గా పెట్టారు అంటే జామ్ తొందరగా కిందకి జారలేదంటే జామ్ ఉడికిపోయినట్టే. చల్లగా అయిపోయిన తర్వాత ఇలా ఒక గ్లాస్ జార్ లో వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే 6 months వరకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మా అల్లరి పిల్లకైతే ఈ జామ్ చాలా నచ్చేసింది. పిల్లలకేంటి పెద్దలకి కూడా ఈ జామ్ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి.